అమ్మరో ఓయమ్మ మమగన్న తల్లి మమగన్న తల్లి మమగన్న తల్లి వే మా ఊరాలెల్లు మా ఊరాలెల్లు మా తండ్రి చంపిన రాజు పేరేమి రాజు పేరేమి అమ్మరో ఓయమ్మ నాతోటి తెలిపే నాతోటి తెలిపే లక్షనూరు భార్యల గలవాడు రాజు కార్తీక రాజు వారితో ఇద్దమ్ము వద్దు రామయ్య ఓ పరశురామ లక్షనూరు భార్యల గలవాడు రాజు కార్తీక రాజు వారితో ఇద్దమ్ము వద్దు రామయ్య ఓ పరశురామ వెనుగల గుర్రాలు కొడుక 1000 లక్ష బలము 1000 లక్ష బలము వెనుగల గుర్రాలు చూసి వెడిసేవారామా దడిసేవారామా ఒక్కన్ని కాదు తల్లి చక్రాలున్నాయి చక్రాలున్నాయి చక్రాల తర్వాత బాణాలున్నాయి బాణాలున్నాయి లక్షనూరు భార్యల గర్భాలు జీరి ఆడ పిండం అయితే అటుబారా వెద్దు అబ్బో అన్ని పోయి ఎవరు లేరుగా ఇక పోయి వెనిగాల బడబొడిసి ఏటా జాగిద్దు బెలసాక ఏట జాగిద్దు గుర్రాల బడబొడిసి గుట్టలుగా పెడదు తోపుదు రాయ కొబ్బరికాయ కొట్టన్న సెలబెట్టు అమ్మరో ఓయమ్మ మమగన్న తల్లి వే మా ఊరాలెల్లు ఒక్కన్ని నిన్నంపి ఓర్వలేను రామా ఓ పరశురామ చెలవియ ఓ తల్లి జమదగ్ని రాణి ఒక్కన్ని కాదు తల్లి చక్రాలున్నాయి చక్రాల తర్వాత గండ్ర గొడ్డాలి సెలవే కొబ్బరికాయ పెట్టావు కదా ఆ గడపర పార తీసుకో ఆ నిమ్మకాయలు పక్క పెట్టు నిమ్మకాయలు దీపం పక్క పెట్టాను నిమ్మకాయలు పైకి పెట్టు పెంచినాక ఒక 3 పోట్లు అన్నా లేకుంటే 5 పోట్లు అన్నా వేసి కొంచెం మట్టి చాలు మనకు 3 వేసి గిలగి పోతుంది లేక పుట్ట బంగారం ఎంత అయినా ఏం లేదు కానీ ఇడేవాళ్ళ తీసుకపోయినట్టున్నారు అప్పటిదేనా
ఆ. అప్పుడు గట్లో వస్తుంది అట తిరిగి. ఏయ్ యాడనైతుంది పసుపు కుంకుమ కాడ వేయరాదు. ఏమన్నా ఉంటాయి. ఇంకోటి అట 4 అయినాయి అట. ఇక ఆ గంప దగ్గర పెట్టుకొని 3 పార్లు నాన్న ఒకటేసి వీళ్ళిద్దరికి చెరొకటి మనకు అది గుడి పెద్దగా ఉంటే ఎంతైనా తీసుకుపోవచ్చు. చక్క పెట్టు గంప చక్క పెట్టు. ఆడబెట్టి మొక్కు ఆడబెట్టి మొక్కు ఆరోగ్యం బాగుండాలి తల్లి. మంచి ముట్టుకుంటే బంగారం కావాలి నాకు అని చెప్పు. పోనానైతే తీయ్యా ఎత్తు. ఓ అమ్ములు ఆ కొంగ అంటుకుంటుంది ఏంది అట్లా? పెట్టి మొక్కు నువ్వు రాసి ఓ పోనాను. గాలి ఏమంటుంది? ఆరోగ్యానికి మంచిది గాలి. ఆ నీళ్ళు పోయి ఇక ఏమన్నా చిన్న కండె లెక్క ఉందో చూడు. కొంచెం అటు ఇటు గెలగి ఏమన్నా ఉందా చూడు. అట్లా ఈ గుడ్డు ఉన్నదా వద్దా? చేతులు పెట్టకు. ఈ గుడ్డ అల్లే ఈ గుడ్డ అల్లే గంతపా నిమ్మకాయలు గయి షాకేది నా నిమ్మకాయలు ఇగో ఇంట్లో ఉన్నది. తెచ్చిన ఇటు పట్టుకో. ఉన్నాయి ఇందులో 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా. మీరు ముగ్గురు పట్టుకోరు ఆ నిమ్మకాయలు. మంచిగా మొక్కుని ఇదే కానీ చిన్న వదులు అంతే. వెరీ గుడ్. బావకి కోపం తగ్గిస్తేనే మంచి ఓపిక ఉండాలి. కన్నా చాలా తల్లిని ఆరోగ్యం మంచిగా ఉండాలి. మట్టి ముట్టుకుంటే బంగారం కావాలి. పిల్ల జల్ల గొడ్డు అన్నీ మంచిగా ఉండాలి. తల్లి నీ మొక్కుకున్న మొక్కులన్నీ నెరవేరాలి. మంచిగా ఇది గట్టినా పట్టుకో. చిన్న వదులు నిమ్మలంగా అంతే. అయ్యే కావాలి.
పసుపు ఒక్క తీరుగా పడాలి. నువ్వు ఎట్లా పడ్డా పడితేనేమో ఇట్లనన్నా పంటనేమో మన కష్టం బట్ట పడుతుంది. నీదే ఎక్కువ. అదే మా కొద్దిగా ఏదో ఉన్నది. మా భయం అనేదో కొద్దిగా ఆలోచన ఏదో తీరుకున్నది. ఇగో ఈ చేయటం పెట్టి మొత్తం ఆడ పసుపు కుంకుమ మీద పోయి కింద ఆ పుట్ట మీద పోయి పోయి ఆ పసుపు కుంకుమ అలా పెట్టినా నేను పెడతా కానీ గట్టి పట్టు.